హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం హైదరాబాద్లోని బీరంగూడ లొకేషన్లో ఉన్నామండి. బీరంగూడ లొకేషన్లో ప్రణీత్ అనే గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ విల్లాస్ అయితే సేల్కి ఉన్నాయండి. ప్రస్తుతానికి నేను చూపించబోయే విల్లా వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అలాగే 160 స్క్వేర్ యార్డ్స్ 2 సైజెస్ అయితే ఉంటాయి. ఈస్ట్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అలాగే వెస్ట్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటాయండి. ఈ కమ్యూనిటీ సైజ్ వచ్చేసి 29 ఏకర్స్లో 459 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అన్నీ కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంటాయన్నమాట. మీరు చూడొచ్చు, మెయిన్ ఎంట్రన్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ మొత్తం కూడా మనకి పార్క్ ఏరియా అనమాట. కమ్యూనిటీ మొత్తం కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. బ్రాండ్ న్యూ విల్లాస్ అయితే సేల్కున్నాయి. ప్రస్తుతానికైతే ల్యాండ్ ఓనర్ షేర్ విల్లాస్ అయితే ఉన్నాయండి. పార్క్స్ మాత్రం 3-4 ఉన్నాయి మొత్తం కమ్యూనిటీలో. ఇప్పటి వరకు ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ మొత్తం ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు మనకి టెన్నిస్ కోర్ట్, అవుట్డోర్ గేమ్స్ అయితే మొత్తం కూడా రైట్ సైడ్ ఇచ్చారండి. మనకి సెంటర్లో మినీ పార్క్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి వెస్ట్ వచ్చేసి ఫస్ట్ చెప్పినట్టుగా 160 స్క్వేర్ యార్డ్స్ అలాగే ఈస్ట్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్. లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎగ్జాక్ట్గా బీరంగూడ కమాన్ నుంచి అంటే ముంబై హైవే నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఏదైతే మనం గచ్చిబౌలి వెళ్ళాలనుకుంటే ఇన్సైడ్ లింగంపల్లి నుంచి వెళ్తే మనకి 18 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. అలాగే ఓఆర్ఆర్ నుంచి అయితే కనుక మనకి 26 కిలోమీటర్స్ దూరంలో అయితే వెళ్ళొచ్చు అండి. ఇది సెంట్రల్ పార్క్ అండి. ఇది మనకు 1 ఏకర్లో ఉంటుందన్నమాట. విల్లాస్ మిడిల్లో ఉంటుంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి అంటే మనకి ఓన్లీ 3 BHK విల్లాస్ మాత్రమే ఇవి, ట్రిప్లెక్స్ అలా ఉండవండి. అన్నీ కూడా సేమ్ సైజ్ అనమాట. మనకి ఇందులో ఎక్కువ తక్కువ సైజ్ విల్లాస్ అయితే ఏం లేవు. ప్రస్తుతానికైతే 150 అండ్ 160 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే కాబట్టి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రైస్ కోటింగ్ వచ్చేసి 1.95 CR అయితే చెప్తున్నారండి. సో స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ కూడా చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుందండి. మనకి టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ అలాగే ఇండోర్ గేమ్స్ కానీ ఆల్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కమ్యూనిటీ వచ్చేసి బీరంగూడలో 2వ పెద్ద కమ్యూనిటీ అండి. ఇది ఒక పార్క్ ఏరియా. మనకి ఇక్కడ కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇట్లా చిన్న చిన్న గేమ్స్కి అయితే ప్రతి దగ్గర 4 పార్క్స్లో కూడా వదిలిపెట్టారండి. సో ఈ కమ్యూనిటీ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎక్కాలంటే మనకి 3 అయినా అలాగే 4 అయినా రెండు కూడా సేమ్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి. సో విల్లా ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి నేను చూపించబోయేది బేర్షీల్ విల్లా అండి. మనకి ఎంట్రన్స్లో సింగిల్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే విల్లాకి ఫ్రంట్ యార్డ్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ 6 feet అయితే ఉంటుందండి. అలాగే నార్త్ సైడ్ వచ్చేసి మనకి 3 feet అయితే గ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఎంటర్ అయిన తర్వాత ఇది హాల్ ఏరియా అండి. ఇదంతా కూడా హాల్ ఏరియా. అంటే స్ప్లిట్ చేసుకుని ఒక టీవీ నెట్ ఏరియా కింద పెట్టుకోవచ్చు, ఒకటి వెయిటింగ్ ఏరియాగా పెట్టుకోవచ్చు అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ ఏరియా అలాగే ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా విత్ గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అనమాట. మనకు అవుట్ సైడ్ వచ్చి యూటిలిటీ ఏరియా కూడా ఉంటుందండి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా. ప్రతి విల్లాకు కూడా సేమ్ ఉంటుంది. సో వెస్ట్ ఫేసింగ్ 160 స్క్వేర్ యార్డ్స్ ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ అనేది సెట్ బ్యాక్ ఎక్కువ వస్తుందండి. కాబట్టి అవన్నీ కూడా 160 కట్టారు, ఇవన్నీ కూడా 150 స్క్వేర్ యార్డ్స్ అయితే కట్టారు. ప్రైస్ మాత్రం 2 ఈక్వల్ అండి, ఏది ఎక్కువ తక్కువ అయితే ఉండదు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ప్లాట్ సైజ్ మనకి 30x40 కాబట్టి బెడ్రూమ్ సైజెస్ అనేవి చాలా బిగ్ సైజ్ అయితే ఉండవండి. బట్ చిన్న ఫ్యామిలీస్కి అయితే మాత్రం సరిపోతాయి. ఎందుకంటే ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా మనకి ఇదే ప్రైస్ అయితే చెప్తున్నారండి. ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాయి. సో దానికి బదులు మనకి గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అయితే దొరుకుతుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ప్రస్తుతానికి ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి కొంచెం మట్టిగా ఉంది. సో అన్నీ కూడా బ్రాండ్ న్యూ అండి. ప్రస్తుతానికి ల్యాండ్ ఓనర్ షేర్ విల్లాస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. మనకి సింగిల్ బాల్కనీ ఉంటుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది బాల్కనీ అండి. ఈస్ట్ ఫేస్ విల్లాకి నార్త్ సైడ్ వస్తుంది బాల్కనీ వచ్చేసి, అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. సో కమ్యూనిటీలో చూసుకుంటే మనకి 50 feet రోడ్స్ అలాగే 40 feet రోడ్స్ ఉంటాయండి. మనకి విల్లాకి మధ్యలో గ్యాప్ కూడా బాగుంటుంది.
ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటంటే మనకి 459 150 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సైజెస్ కూడా మనకి 16x13 అయితే ఉంటాయి. సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే పెద్ద సైజ్ ఇచ్చారని చెప్పాలి. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో విల్లా బడ్జెట్ అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తానండి, 1,95,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఎనీ బ్యాంక్ త్రూ లోన్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ల్యాండ్ ఓనర్ షేర్ విల్లాస్ అనమాట. అలాగే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేసి అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ కంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, గెస్ట్ బెడ్రూమ్ కంటే కొంచెం బిగ్ సైజ్ అయితే ఉంటుంది. అంటే 13x11.3 అలా ఉంటుందన్నమాట ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే, మీరు చుట్టుపక్కల అంటే బీరంగూడలో ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, ఇలాంటివి అంటే ఓపెన్ ప్లాట్స్ ఏవైనా కూడా మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. ప్రతిదీ కూడా మా దగ్గర అయితే ఉన్నాయి. అలాగే పెద్ద సైజ్ విల్లాస్ అంటే 300, 400, 600 ఇలా కావాలనుకుంటే మనకి కొల్లూరు, తెల్లాపూర్ ఈ ఏరియాలో అయితే ఉన్నాయన్నమాట. వాటి కోసం కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.